నమస్తే. అమెరికాలో పెరగనున్న భారతీయుల నిరుద్యోగులు ఏమిటి? అమెరికాలో నిరుద్యోగులు పెరగనున్నారా? అవాకయ్యారా? ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే అది వాస్తవమా కాదో మీరే అర్థం చేసుకుంటారు. సో విషయం ఏంటి అంటే, ప్రపంచంలోనే నెంబర్ 1 డెవలప్డ్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అమెరికా. మరి అటువంటి అమెరికాలో ఉద్యోగాల కొరత దేనికి? పైగా భారతీయుల్లో మరీ ముఖ్యంగా తెలుగువారిలో చాలామందికి ఒక కల ఉంటుంది. ఏంటి అంటే అమెరికా వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడే స్థిరపడిపోవాలి, బాగా సంపాదించాలి అని. గత 2.5 దశాబ్దాలుగా ఎంతోమంది, కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయారు. అయితే ఎప్పుడూ లేనంత ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు రానున్నాయి? దీనికి అనేక రకాలైన కారణం. ఏదైతే 2020, 2021 ఈ 2 సంవత్సరాలు కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. సో అందులో అమెరికా ఏం అతిథులు కాదు. సో అమెరికాని కూడా అల్లాడిచ్చేసింది ఈ కోవిడ్. ఆ సమయంలో ఏదైతే ఈ యొక్క పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు ఉన్నాయో, దాంతోపాటుగా మిగిలిన పరిశ్రమలు కూడా ఉన్నాయో, వాటన్నిటికీ ప్రోత్సాహం అందించేలాగా అప్పటి ప్రభుత్వం వాళ్ళకి లోన్లు అనేవి మాత్రం బ్రహ్మాండంగా మంజూరు చేసి తక్కువ వడ్డీతో వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఈ క్రమంలో అక్కడ ఐటీ పరిశ్రమలు కావచ్చు, మిగిలిన పరిశ్రమలు కావచ్చు, అవన్నీ బాగానే పుంజుకున్నాయి. అయితే క్రమేపీ ఈ లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా తిరిగి రీపేమెంట్ చేయని కారణంగా, అందులో కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, మరి కొంతమంది వ్యక్తిగత లోన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తిరిగి ప్రాపర్గా కట్టని క్రమంలో చివరికి ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. సో ఆ తరుణంలో ఏం చేశారంటే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అప్పటి వరకు కూడా 3-4% మాత్రమే వడ్డీ ఉండేది, దాన్ని అమాంతంగా 8% పెంచింది. సో ఆ వడ్డీని భరాయించలేక చాలా కంపెనీలు ఇక వాళ్ళకున్న మ్యాన్ పవర్లు తగ్గించుకోవడం, దానికి అనేక రకాలైన కారణాలు. మరలా ఇక్కడ ఏంటి అంటే ఐటీ ఆర్డర్లు కూడా తగ్గిపోయినాయి. ఈ ఆర్డర్లు తగ్గిపోవడంతో అక్కడ ఎంప్లాయీస్ ఏమి ఎక్కువ మంది అయిపోయారు, ప్రాజెక్టులు ఏమి తక్కువ ఉన్నాయి. సో ఈ తరుణంలో ఏం చేశారు, ఎవరైతే కొంచెం ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్వాసన తెలిపిని ఆయా కంపెనీలు. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? అక్కడ చాలామంది కూడా ఫ్రెషర్స్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏంటి అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి ఆ తర్వాత మరి ఉద్యోగాలు దొరక్క, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకొని ఉన్నారు. సో ఆ లోన్ రీపేమెంట్ చేయాలి అంటే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం కావాలి. సో ఆ ఉద్యోగం వచ్చిందాక పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు. ఆ పార్ట్ టైం ఉద్యోగం చేసిన తర్వాత అసలు ఉద్యోగం రాకపోతే ఆ లోన్ రీపేమెంట్ ఎలా చేసుకుంటారు? సో ఇప్పుడు ఏది ఏమైనా సరే మనం అమెరికాలో ఉంటేనే ఆ లోన్ రీపేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి, తిరిగి ఇండియా వెళ్ళిపోతే అసలు రీపేమెంట్ చేయడానికి అవకాశం లేదు. ఇంకొంతమంది అయితే అవమానకరంగా ఫీల్ అవుతారు. మరి ఇటువంటి తరుణంలో ఐటీ శాఖకు సంబంధించి ఇక్కడ ప్రాజెక్టులు తక్కువైపోవడం, ఆ పరిశ్రమలందరూ కూడా ఉన్న వాళ్ళకి ఉద్వాసం తెలపడం. ఒకప్పుడు రిక్రూట్మెంట్లు వేలాది మందిలో తీసుకునేవాళ్ళు ఇప్పుడు కనీసం 100లో కూడా తీసుకోవట్లేదు అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అదే విధానంలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా ఎవరైతే అప్గ్రేడ్ అవుతూ ఉన్నారో ఎప్పటికప్పుడు వాళ్ళ వరకు అయితే ఏమన్నా అవకాశం ఉంటుంది. అప్గ్రేడ్ అవ్వకుండా లేకపోతే ఆ కంపెనీలో ప్రాజెక్టులు తగ్గిపోయి ఉంటే ఇక వాళ్ళకి ఉద్వాసం పలకడం అనేది అనివార్యం. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ సంవత్సరం నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. సో ఒకవేళ జో బైడెన్ వర్సెస్ ట్రంప్ మరలా వాళ్ళిద్దరే పోటీ పడనున్నారు. వారు కనుక కొత్త ప్రభుత్వ విధానాలు మేము ఇలా తీసుకుంటాం, పరిశ్రమలకి ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తాము అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా బలోపేతం చేస్తాము అని చెప్పేసి హామీలు ఇస్తే తప్ప అమెరికా పుంజుకోవడానికైతే అవకాశం లేదు. అక్కడ అమెరికాలో దెబ్బ పడింది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మన భారతీయులందరూ కూడా ఖచ్చితంగా, ముఖ్యంగా తెలుగు వారందరికి కూడా దెబ్బ పడబోతుంది అని చెప్పేసి నిష్ణాతులు చెబుతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఈ నాయకులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈ పరిశ్రమలకి ప్రోత్సాహం అందిస్తాము అని చెప్పేసి వాళ్ళు కనుక వాగ్దానాలు ఇస్తే మరొక 6 నెలల్లో, అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక 6 నెలల్లో, అంటే 2025 ఆగస్టు ఆ సమయానికల్లా మొత్తం కుదిరిపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఇది పరిస్థితి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.